ఆగస్టు 23వ తేదీన సిరిసిల్ల పట్టణంలో అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ, చేనేత రంగం ఏ రకంగా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రకమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం ఏంటి, ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఏంటి అని అనేక విషయాల్ని అధ్యయనం చేసి ఒక మెమోరండం తయారు చేయడం అనేది జరుగుద్ది. ఈ మెమోరండం ఆధారంగా అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారికి మెమోరండం ఇస్తాం. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కోరటం అనేది జరుగుద్ది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల పట్టణంలో కొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు అందించాలి. పవర్లూమ్ పరిశ్రమకు 10 HP వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. మహిళా శక్తి చీరలు ఉత్పత్తి చేసిన పవర్లూమ్ కార్మికులకు, అనుబంధ రంగ కార్మికులకు యార్న్ సబ్సిడీ అందించాలి. ప్రభుత్వం కొనుగోలు చేసిన వస్త్రాలకు వెంటనే బిల్లులు చెల్లించాలి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి. టెక్స్టైల్ పార్కులో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలి. టెక్స్టైల్ పార్కులో 50% విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలి. పవర్లూమ్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పవర్లూమ్ కార్మికుల వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయాలి. 8 అంశాలతో కూడినటువంటి ఒక మెమోరండం ఒకటి తయారు కాబోతున్నది. ఈ 8 కాకుండా ఇంకా కొన్ని అదనపు సమస్యలు కూడా ఉన్నాయి. సంక్షేమ పథకాలు సరిగా అమలు జరగడం లేదు. ఉన్న పథకాలన్నీ రద్దయిపోతున్నాయి. ఆ ఉన్న పథకాలు కూడా అరకొర అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత బకాయిలు, ఇక్కడ 74 మందికి సుమారు 50-60 కోట్ల రూపాయలు పాత బకాయిలు, బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు ఇవాళ కూడా ఇయ్యని పరిస్థితి కొనసాగుతా ఉన్నది. అందుకని ప్రభుత్వం మీద ఈ అన్ని విషయాల్ని తీసుకురావడానికి, ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేయడం అనేది జరుగుద్ది. ఆ డిమాండ్స్ కి అంగీకరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తే గతంలో ఏ విధమైనటువంటి సమరశీల ఉద్యమాలు చేసినామో భవిష్యత్తులో అలాంటి సమరశీల ఉద్యమాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. అందుకని ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలి. ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని